ప్రభువా నీవే ఆపత్కాలమందు నాకు ఆశ్రయమై ఉన్నావు. కొన్నిసార్లు మన జీవితంలో ఆపదలు సంభవించవచ్చు. చాలామందిలో ప్రశ్న ఉంటుంది, నీతిమంతులు కూడా కష్టాలు వస్తాయా? నీతిమంతులకి శ్రమలు వస్తాయా? నీతిమంతులు కూడా ఆపద కాలం ఉందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఉంటుంది. బైబిల్లో అనేక సంఘటనలు ఉదాహరణలుగా మనకు కనబడతాయి. యథార్థవంతుడును దేవుని దృష్టిలో చెడుతనాన్ని విసర్జించి భయభక్తులు కలిగిన యోబు జీవితంలోనే శ్రమలు వచ్చాయి. అతడు కూడా ఆపదలు గుండా వెళ్ళాడు. దావీదు భక్తుడు కూడా ఒక సందర్భంలో ప్రభువా నేను ఆపదలో ఉన్నాను అన్నాడు. పౌలు భక్తుడు నూతన నిబంధనలో దేవునికి చాలా దగ్గరగా జీవించి సువార్త భారాన్ని కలిగిన దైవజనుడు, అనేక ప్రాంతాల్లో అద్భుతమైన సువార్తను ప్రకటించిన దైవజనుడు పౌలు కూడా నేను ఆపదల్లో ఉన్నాను అన్నాడు. ఆపదలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో రావచ్చు. యేసు ప్రభువును అంగీకరించినంత మాత్రాన ఆపదలు రావని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇక్కడున్న ఒక అద్భుతం ఏంటి అంటే, ఆ ఆపద సమయంలో నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, వాటి నుండి విడుదల చేసే దేవుడు, వాటి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు నేర్పించాల్సిన పాఠాలన్నీ నేర్పించి నిన్ను పరిపూర్ణతలోని దేవుడు నడిపించడానికి కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలను, ఆపదలను దేవుడు అనుమతిస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నా ఆపత్కాలంలో నీవే నాకు ఆశ్రయం ప్రభువా, నీ నామమే నా శరణం.